నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు నుంగంబాకం స్టేషన్లో విచారిస్తున్నారు. శ్రీరామ్ బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మాజీ డీఎంకే నేత ప్రసాద్ నుంచి శ్రీకాంత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారి ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్ ని విచారిస్తున్నారు. మరికొందరి తమిళ నటుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. రోజాపూలు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. సినిమాల కోసం తిరుపతి నుంచి చిన్నప్పుడే చెన్నై వెళ్లిపోయాడు. 2002 నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. ఒకరికొకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు శ్రీరామ్ బాగా సుపరిచితం. నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు నుంగంబాకం స్టేషన్లో విచారిస్తున్నారు. శ్రీరామ్ బ్లడ్ శాంపిల్స్ కూడా ప్రస్తుతానికి సేకరించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కార్తిక్, రైట్ ప్రియా, ఏదైతే తిరుపతికి చెందినటువంటి హీరో నటుడు ఇటు తమిళ, తెలుగు, మలయాళంతో పాటు పలు చిత్రాల్లో నటించినటువంటి శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే ఏఐడిఎంకే కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రసాద్ వద్ద హీరో శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రసాద్ ను అరెస్ట్ చేసిన వెంటనే కూడా శ్రీరామ్ ను కూడా అదుపులోకి తీసుకుని గత 2 గంటల పాటుగా కూడా చెన్నైలో ఉన్నటువంటి నుంగంబాకం పోలీస్ స్టేషన్ లో విచారిస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే కూడా పక్కనే ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో శ్రీరామ్ కు సంబంధించినటువంటి బ్లడ్ శాంపుల్స్ అనేది కూడా సేకరించారు. అది మెడికల్ కాలేజీ కూడా తరలించడం కూడా జరిగింది. దాదాపు 2 గంటలుగా కూడా నార్కోటిక్స్ అధికారులు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇంకెవరైనా ఈ కేసులో ఉన్నారనే దాని మీద కూడా ఒకవైపు విచారిస్తూనే మరోవైపు శ్రీరామ్ సంబంధించి ఎప్పటి నుంచి ఈ యొక్క డ్రగ్స్ అలవాటు ఉంది, ఎప్పుడు తీసుకున్నారు, అసలు ఏఐడిఎంకే నేతకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎందుకంటే విచారణలో భాగంగా ఏఐడిఎంకే కార్యదర్శి ప్రసాద్ తాను శ్రీరామ్ కు డ్రగ్స్ అమ్మినట్టుగా కూడా విచారణలో తెలిపినటువంటి నేపథ్యంలో ఆ ఆధారాలన్నింటినీ కూడా శ్రీరామ్ ముందు పెట్టి మరీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సరైన విధంగా శ్రీరామ్ సమాధానం చెప్పలేనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. మరొక గంట తర్వాత విచారణకు మళ్లీ రమ్మంటారా, లేదంటే బ్లడ్ శాంపిల్స్ లో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా శ్రీరామ్ ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలకు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ డ్రగ్స్ కేసులో ఇతర పలువురు సంగీత దర్శకులతో పాటు ఇతర ప్రముఖులు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో తమిళనాడు పోలీసులు అయితే దృష్టి పెట్టడం కూడా జరిగింది. కార్తిక్, అయితే ఈ విచారణలో శ్రీరామ్ ఇంకెవరైనా నటుల పేర్లు బయట పెట్టారా? అంటే ఇప్పటికైతే దాదాపు 2 గంటలుగా కూడా పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. అయితే శ్రీరామ్ పేరును కూడా బయటకు రావడానికి కారణం మాత్రం ఏఐడిఎంకే కార్యదర్శిగా ఉన్నటువంటి మాజీ నేత ప్రసాద్ అనే చెప్పుకోవాలి. ప్రసాద్ ను డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకున్నటువంటి క్రమంలో తాను గతంలో పలువురు హీరోలకు కూడా ఈ యొక్క డ్రగ్స్ ను అమ్మినట్టుగా కూడా చెప్పడం కూడా జరిగింది. అలా తొలిత శ్రీరామ్ పేరు అనేది కూడా బయటకు వచ్చింది. వెంటనే కూడా సమాచారం ఇచ్చినటువంటి 24 గంటల్లో శ్రీరామ్ ను అదుపులోకి తీసుకునే ప్రస్తుతానికైతే పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. దాంతో పాటు రక్త నమూనాలు, బ్లడ్ శాంపిల్స్ ఇతర అన్నింటినీ కూడా సేకరించి మరి పూర్తి స్థాయి విచారణ అయితే చేపడుతున్నారు. అయితే శ్రీరామ్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది దానికి మాత్రం సమాధానం చెప్పలేదు. అయితే మనకున్నటువంటి సమాచారం మాత్రం ఎవరైతే ప్రసాద్ ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా శ్రీరామ్ ముందర పెడితే మాత్రం నోరు మెదపలేదనే చెప్పాలి. పిన్ డ్రాప్ సైలెన్స్ గానే ఉండిపోయారు. తనకేం సంబంధం లేదు, తనకేం తెలియదు అంటూనే కూడా అతను బుకాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే చాలా లోతుగా ఈ కేసు మీద దర్యాప్తు చేస్తున్నారు. అది కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి మాజీ నేత కావడంతో డిఎంకే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే ఈ కేసు మీద దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.